వెల్కమ్ టు ఆస్ట్రో న్యూస్ డైలీ. ఈరోజు 23 మార్చ్ 2026 ఆకాశంలో జరిగేటటువంటి చంద్రుడి యొక్క వృద్ధిక్షయాల ద్వారా ఏర్పడేటటువంటి తిథులు, వాటి ఫలితాల ద్వారా మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, ఏ తిథుల్లో ఏ పనుల్లో ప్రారంభించాలి అనే పూర్తి సమాచారం ఈ కేవీఎస్ఏ శారద ఆస్ట్రో న్యూస్ డైలీలో. డోంట్ మిస్. ఈరోజు 23 మార్చ్ 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:08. ఈరోజు ప్రత్యేకత పరాభావనామ సంవత్సర వసంత ఋతువులో చైత్రమాస శుద్ధ పంచమి. దీనినే వసంత నవరాత్రుల్లో పంచమిగా పేర్కొంటారు. ఈ పంచమిని శ్రీ పంచమి లేదా శ్రీవ్రతం అని కూడా పిలుస్తారు. ఈరోజు లక్ష్మీ పూజ చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు కృతికా నక్షత్రం. అసలు కృతికా నక్షత్రంలో ఏ పనులు ప్రారంభించవచ్చు అనే విషయాన్ని చూద్దాం. అగ్ని సంబంధ కార్యాలు ప్రారంభించుటకు, అగ్ని సంబంధ దేవతారాధనలు చేయుటకు ఉత్తమైనటువంటి నక్షత్రం. అదేవిధంగా ఔషధ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేయుటకు, నూతనంగా ఔషధ సంబంధ వ్యాపారాలు ప్రారంభించుటకు శుభయుక్తంగా ఉంటుంది. ఈరోజు సోమవారం. సోమవారం ఏ పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తి అవుతాయి అనే విషయాన్ని కూడా చూద్దాం. వెండి వస్తువులని కొనటము, నూతనంగా కొన్న వెండి వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఈరోజు అమృతకాలం రాత్రి 9:45 నుండి 11:05 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 నుండి 3:45 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:51 నుండి 2:20 వరకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ఈరోజు ఆస్ట్రోటిప్. అమ్మవారి ఆలయంలో కేజంపావు బియ్యం అక్కడ ఉండేటటువంటి గురువుగారికి తగు దక్షిణ పెట్టి దానం ఇవ్వటం వల్ల మానసిక సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని ఆస్ట్రో న్యూస్ విషయాల కోసం, జాతక సంబంధ, ముహూర్త సంబంధ, వాస్తు సంబంధ విషయాల కోసం కేవీఎస్ఏ శారద ఆస్ట్రోని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ పేజెస్లో ఫాలో అవ్వండి. మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క జాతక విశ్లేషణ, మ్యారేజ్ మ్యాచింగ్, ముహూర్త సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొనబడతాయి.